2019లో జగ్గారెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతా ఇది ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు ముగ్గురు సహకారంతో నేను ఈసారి ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీ అడుగు పెడతా. మేమే కాదు, మా గవర్నమెంట్ కూడా వస్తుంది. 2019 ఇదే ఆహార్యంతో పెద్ద జుట్టు పెద్ద గడ్డంతోనే గుండు చేసుకుని అడుగు పెడితే మిమ్మల్ని కనుక్కోలేము. ఎవరైనా గుండాయని ఎవరు వచ్చారు కొత్తగా తప్ప ఏమనుకున్నా సరే నా యాక్టివిటీస్నే నన్ను గుండాయిజం చేసినవి తప్పితే నేను గుండాయిజం అనే పదానికి అర్హుని కాదు. కాకపోతే ఏంటంటే నేను దూకుడుతనము లేకపోతే ఇప్పుడు జనరల్గా అంతే కదా. ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్ని ముట్టుకోవాలన్నా వాళ్ళ పేరు ఎత్తాలన్నా భయపడే రోజులు అవి. ఆ రోజులలో నేను వాళ్ళని వార్నింగ్లు ఇవ్వడము, వాళ్ళకు చూసుకుందాం రానడము, కొన్ని సందర్భాల్లో నేను ప్రోగ్రామ్స్ ఇష్యూ చేస్తే తొడగొట్టారా? కాదు, ఛాలెంజ్ చేస్తే వాళ్ళు రాలేకపోయాడు కేసీఆర్. ఓపెన్ ఛాలెంజ్ చేసిన అంటే వాస్తవానికి కూడా అది కూడా నాకు డేంజరే. పెద్ద మూమెంటు. ఎవరైనా తెలంగాణ అభిమానము తెలంగాణ మీద ఉన్నట్టు నన్ను చంపేయచ్చు. అంటే అలాంటి మూమెంట్లో నేను కేసీఆర్ అంటే ఒకటి తెలంగాణ వ్యతిరేకం అనే దానికంటే వాళ్ళ విధానాలు ఎవరిది హరీష్ రావు అండ్ కేసీఆర్ విధానాలు నాకు నచ్చాయి. అప్పుడు నచ్చాయి, ఇప్పుడు అసలుకే నచ్చలేదు. అసలు వాళ్ళ సిస్టమ్ నాకు తెలుసు. వాళ్ళు ఎంతున్నా వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు పనిచేసేవాళ్ళు. నేను కూడా న్యాయంగానే ఉన్నా. వాళ్ళు తెలంగాణ కోసం పార్టీ పెట్టిన వాళ్ళు కాదు, వాళ్ళ రాజకీయ బతుకు కోసం వాళ్ళు పార్టీ పెట్టారు. నా రాజకీయం కోసం నేను టీఆర్ఎస్లో పోయినా. తర్వాత క్రమక్రమంగా అది మూమెంట్గా మారి అది ఇంకో రూట్లో వెళ్ళిపోయింది. అది మూమెంట్కి తీసుకెళ్ళిపోయింది, అది ఆటోమేటిక్ అది. కాబట్టి ఎవరమైనా వాళ్ళకైనా స్వార్థం ఉంది, రాజకీయంగా నాకైనా స్వార్థం ఉంది. అందరం స్వార్థంతో ఆయన పార్టీ పెట్టాడు, స్వార్థంతో నేను టీఆర్ఎస్ పోయినా. కాబట్టి ఇది చాలా సందర్భాల్లో నేను ఇది చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల అనంతరము అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు అక్కడ. ఎన్నికల అనంతరం ముస్లిమ్స్ వచ్చి మీతో గల్తీయోగవయ్య అది ఇదని ఏమైనా మాట్లాడారు అసలుకి? అంటే నేను ఓడిపోయిన ఒక 6 monthsకి ముస్లిమ్స్ నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంతమంది మాట్లాడేవాళ్ళు కాదు. 6 monthsకే వాళ్ళు నాతోటి మాట్లాడడము, మళ్ళీ నీకు సపోర్ట్గా ఉంటాము, నీకు మళ్ళీ 2019కి నీకు హిందువులు ఎట్లయితే పనిచేస్తారో మేము కూడా ముస్లింలకు నీకు పనిచేస్తాము అనే ఒక ఆలోచనకు నాతో రావడము, నాతో మాట్లాడడము. అనేక మంది ఈ ముస్లిం పెద్దలు, మత పెద్దలు కూడా అందరు నాతో మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అంటే మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పనిచేసిన సమయంలో కావచ్చు, ముస్లింల సంక్షేమం కోసం ఏం చేశారు? అసలు మా దగ్గర ఒక ఫతేఖాన్ దర్గా అని సెంటిమెంట్ పెద్ద దర్గా, అది సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఉంటుంది. నేను ముఖ్యమంత్రి గారి నిధి నుంచి ₹1 కోటి తీసుకెళ్ళి దాన్ని డెవలప్ చేసిన. పెద్ద డెవలప్మెంట్ అది. అది నిర్మించారా? ఏదంటే షాదీఖానాలు నిర్మించిన. హెడ్ క్వార్టర్లో కానీ కొన్ని గ్రామాలలో కానీ షాదీఖానాలు కానీ అసలు సర్వీసు ఎంత అంటే అంత ఇచ్చిన. ముస్లింలకు ఇచ్చిన, హిందువులకు ఇచ్చిన, క్రైస్తవులకు కానీ. అందుకే ఈ మొన్న అనుకోని పరిస్థితుల్లో ఎమోషన్లో వాడు పోయారు. కానీ వాస్తవానికి కూడా 3 కమ్యూనిటీలో నాకు బలమైన పట్టే ఉన్నది. ఈరోజు ఓడిపోయినా నేను లైవ్లోనే ఉన్నా. ఇంకా లోకల్ ఎమ్మెల్యేగా నేనే లైవ్లో ఉన్నా. ఇంకా ఓకే, మీరే చెప్పాలంటే అన్అఫిషియల్గా మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా అనే విషయాలుగా. కాబట్టి ఇప్పుడు ఒకటంటే అధికార పార్టీ ఎలాంటి స్వార్థం లేదు. నేను నా స్టైలు, నేను ఎవరిని ఆశించా, నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నేను వాస్తవానికి కూడా జెన్యూన్గా పబ్లిక్ సర్వీస్ మీదనే ఎక్కువ నా ఇంట్రెస్ట్. ఫేస్ టు ఫేస్, ఎనీ ప్లేస్, సింగిల్ హ్యాండ్ అనమాట. 100%. నా మీద లోపాలు ఏమి ఉండయి. నేను ప్రజలకు సర్వీస్ నా దగ్గర ఎలాంటి లోపం ఉండదు. వీలైనంత వరకు నేను నిజంగా ఏమైనా రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించిన, నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన, వీలైనంత వరకు చాలామంది పేదవారిని ఆదుకునే ప్రయత్నమే చేస్తా. మనం రోజు లక్షలు తెప్పిలేము. నాకు చేతనైతే నేను చేసుకుంటూ పోతున్నా. అట్లన్నీ నేను ఎవరిని ఆశించా. నేనేదో నీకు హెల్ప్ చేసినా కదా నువ్వు నాకు పని చేయమనేది కూడా నేను పాలసీ లేదంటారు. అది లేదు. నేను ఎవరిని కూడా ఆశించి పని చేయ. మనము చెయ్యాలి అంతే, దట్స్ ఆల్. మనకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నా. ఉన్నది ఉన్నట్టు మొహమాట లేకుండా చెప్పేస్తా. రాజకీయంగా ఖచ్చితంగా మనము ఎప్పుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. ఎవరన్నా ఎదురొస్తే కూడా ఎదురు తిరుగుతాం. దాంట్లో ఎంత పోయేది లేదు. అదే చెప్పేది.
అంతే. ఫేస్ టు ఫేస్ ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ ఏదో జగ్గారెడ్డి. జగ్గారెడ్డి అంతే, దేని కనుక పోయేది లేదు. ఆ, ఇప్పుడు నాకు పర్సనల్ అంబిషన్స్ ఏం లేవు, నాకు ఏదో భార్య పిల్లలను పెద్ద ఉన్నత స్థానంలో పెట్టి వాళ్ళకి ఏదో చెయ్యాలనే స్వార్థము లేదు. పిల్లలు ఏం చేస్తున్నారు సార్? పాప డిగ్రీ చేస్తుంది, బాబు ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. ఇంకా ఓకే. ఇంకా వాళ్ళని ఏమన్నా భవిష్యత్తులో ఏం లేదు, వాళ్ళు చదువుకోమని చెప్తున్నాను. రాజకీయంగా రాజకీయాలకు ఇప్పుడు ఏం టచ్ లేదు ఎవరికి. చదువుకుంటున్నారు. చదువు మీద ఇంట్రెస్టా మీలాగేమన్నా రాజకీయ? బాబుకు కూడా ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. అంటే మళ్ళా మరో జగ్గారెడ్డి అనమాట. చెప్పలేము. బాబు పేరు సార్? భరత్ సాయి రెడ్డి. మరి పాప? పాప జయలక్ష్మి. డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనమాట. ప్రస్తుతానికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? కొడుకుకి యాక్చువల్గా దేని మీద చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ జనరల్ నాలెడ్జ్ ఉన్నాడు. జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇక మేమంతా జనరల్ నాలెడ్జ్ తోటే కదా బతికిందంతా మేము. భవిష్యత్తులో మూడో తరం జగ్గారెడ్డి. అంతే కదా. మేడం మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు సార్? నేను మా మేడంది మాది లవ్ మ్యారేజ్, మా ఇద్దరిది. ఎవరు నిలవ చేశారు? ఆమె నన్ను చేసింది, నేను ఆమెను చేసిన. ఇద్దరం టెంపుల్లో చేసుకున్నాం. ఫస్ట్ వన్ సైడ్ లవ్ ఎట్లానే? ఇద్దరం ఇష్టపడ్డాం. మీరు ఒకటి అన్నారు అప్పట్లో ఈ లవ్వులు ఇవ్వులు ఏం లేదు, ఏదో ఇద్దరం ఇష్టపడ్డాం. అంటే కారణం ఏంటంటే ఒకటేసారి ఇద్దరు ఎట్లా ఇష్టపడతారు? ఆమె నేను ఒకటే ఇంట్లో ఉన్నాం చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇల్లు రెంట్కుంటున్నారు వాళ్ళు, నేను ఒక అదే పోర్షన్లో నేను ఒక దాంట్లో ఉండేవాడిని అనమాట. అది రాను ఆమె ఒక అందరూ చెప్పాలంటే ఆమె ఇష్టం ఎక్కువ. తర్వాత నేను కూడా ఇక ఆ సన్నిహితం ఉండే మ్యారేజ్ చేసేసుకున్నాం. చైల్డ్హుడ్ లవ్ స్టోరీ అనమాట ఇది. చైల్డ్ అంతే, చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాం. చిన్నప్పటి నుంచే మ్యారేజ్ చేసుకున్నాం. అంటే మీరు చిన్నతనం నుంచే లవ్ చేస్తూ నాకు లవ్ అవన్నీ అమ్మాయిలు చూడడము అవన్నీ ఇది లేదంటే, అంటే మనసులో ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఇంకొక అమ్మాయిని చూడలేదని చెప్పండి. అంటే నేను అదే అంటున్నాను కదా, అనుకోకుండా మేమిద్దరం కలవడం, ఒక దగ్గర ఉండడం, కలవడం. మీరు చిన్న ఇష్టంతో లవ్ అంటే ఏంటిది? లవ్ అంటే ఏంటిది? లవ్ అంటే లవ్ అంటే ఎమ్మడబడడం. ఇది ఎమ్మడబడేది కాదు. ఒక ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇద్దరం ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం, ఇష్టంతో చేసుకున్నాం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ప్రేమ ఇష్టం కలిసే. ఇష్టం ఉంటుంది, మామూలు ఇష్టం ఉంటుంది, ప్రేమ అనేది వేరే అనమాట. కలిసే ఇక రెండు ఏదైనా అనుకోవచ్చు. ఇక అంటే ఫస్ట్ ఆమె ప్రపోజ్ చేశారా, జగ్గు నువ్వు అంటే నాకు ఇష్టం అనేసి? జనరల్గా ఆమె ప్రపోజలే, ఆమె ఇష్టపడ్డది. ఎందుకు ఇష్టపడింది మిమ్మల్ని? మీరు పెద్దగా చదువుకోలేదు, పెద్ద ఆస్తి లేదు, తల్లి కష్టం మీద నిలబడ్డారు, జీరో. ఇప్పుడు అమ్మాయిలు అయితే పర్సులు చూస్తారంటారు. నేను అడగలేదు ఎప్పుడు ఆమెని. అప్పుడు ఆమె ఏం చూసింది? మనసు చూసారా? నేను అనుకుంటా నా యాక్టివిటీస్ ప్రభాస్ లాగా సిక్స్ ప్యాక్ కాదు, ఏది కాదు మళ్ళీ ఏది కాదు మళ్ళీ ఏ ప్యాక్ లేకపోయినా మిమ్మల్ని ఎందుకు ఇష్టపడ్డారు? తెలియాలి కదా. నేను అడగలేదు ఎప్పుడు, అడుగుతా ఈసారి. ఈసారి అడగండి. అడుగుతా తప్పకుండా అడుగుతా. అంటే అప్పట్లోనే మీ స్టైల్ ఏమైనా చూపించారా అని? లేదు, అంటే అప్పటి నుంచి కూడా నా యాక్టివిటీస్ చూస్తున్నది. అప్పుడు బాగా కష్టాలలో ఉన్నాం, అయినా సరే ఇష్టపడ్డది, పెళ్లి చేసుకున్నాయి. మేడం వాళ్ళు బాగున్నారా ఆర్థికంగా? వాళ్ళ ఫాదరు పోలీస్ పటేల్ ఉండే. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ కొద్దిగా. ఏం చదువుకున్నారు మేడము? ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసింది. ఆమె బీఎస్సీ నర్సింగ్. మేడం పేరు సార్? నిర్మల. జాబ్ చేయించారు మళ్ళీ మీరు? బీఎస్సీ నర్సింగ్ జాబ్ కూడా చేసింది. నర్స్ పోస్ట్ చేశారు? చేసింది. తర్వాత నేనే రిజైన్ చేయించిన. అంటే పెళ్ళికి ముందు లవ్ చేసుకుంటున్నారు కదా, ఎప్పుడైనా మేడం మీ ఖర్చులకు డబ్బులు తెచ్చిచ్చారా ఇంట్లో నుంచి? అది నిజంగా చెప్పాలంటే ఆ రోజులు చాలా కష్టమైన. పోలీస్ పట్టేలు కదా, ఏడన్నా లెక్కలు వస్తుంటాయి, అవన్నీ తెచ్చి ఇంట్లో పెడితే తెచ్చిచ్చేది మీకు? నేను అడిగేటోను కాదు. ఇక నా 30 ఏళ్ళ జీవితం బయట అప్పులు తీసుకొచ్చి రాజకీయం చేసినాను నేను. ఎవరిని అడిగే నేచర్ లేదు, అడగకుంటే ఎవరిని. అంటే కొద్దిగా ఇండివిజువాలిటీగానే వచ్చిన కొద్దిగా.